స్తోత్రములు. క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఏమైనా ఫోన్లు ఉన్నట్లయితే స్విచ్ ఆఫ్ చేయండి. పిల్లలను కంట్రోల్ పెట్టండి. ఎవరు కూడా మాట్లాడకూడదు. అందరూ చక్కగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము అనగా క్రైస్తవ సంఘం 40 దినాల ఉపవాస ప్రార్థనను చేస్తూ ఉన్నారు. అంటే క్రిస్టమస్ని మనం ఎలా ఆచరిస్తున్నామో, గుడ్ ఫ్రైడేని ఎలా ఆచరిస్తున్నామో, ఈస్టర్ని మనం ఎలా ఆచరిస్తున్నామో, అదే రీతిగా ప్రతి సంవత్సరం ఉపవాస దినాలను జ్ఞాపకం చేసుకుంటారు. బైబిల్ గ్రంథంలో 40 దినాల ఉపవాసం అన్నది మోషే ద్వారా ప్రారంభమైనటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత 40 దినాలు అనేటువంటి ఆ ఉపవాసము దైవజనటువంటి ఏలియా జీవితంలో కూడా మనం చూస్తాం. అదే రీతిగా క్రొత్త నిబంధన గ్రంథంలో 40 దినాలు అనేటువంటి ఆ ఉపవాస దినాన్ని, అంటే 40 రాత్రులు 40 పగుళ్ళు అనేటువంటి ఆ భాగాలను యేసు ప్రభువు వారు నెరవేర్చినటువంటి ఆ ఉపవాస దినాలను మనం చూస్తాం. అది మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో 21 దినాలు ఉపవాసము చేయటం, 3 దినాలు ఉపవాసము చేయటం అది మనకు కనిపిస్తుంది. ఇక పాత నిబంధన గ్రంథంలో 3 దినాలు కనిపిస్తుంది, 21 దినాలు కనిపిస్తుంది. ఎస్తేరు గ్రంథంలో వారు 3 దినాలు ఎలా ఉపవాసం ఉంటారో చూస్తాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో దానియేలు ఏ రీతిగా 21 దినాలు ఉపవాసం ఉంటాడో అది వ్రాయబడి ఉన్నది. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు కూడా తన శిష్యులతో సంఘముతో కూడుకొని, అనగా జనసమూహముతో కూడుకొని ఏ రీతిగా 3 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడో అది కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యాన్ని బట్టి చెప్పాలి అంటే ఉపవాసం అన్నది అంటే సంవత్సరానికి ఒకసారి 40 దినాలే అని కాదు, కానీ క్రైస్తవ బిడలముగా, దేవుని బిడలముగా మన ఉపవాసం అన్నది నిరంతరము జరిగే ప్రక్రియగా అది ఉండాలి. అలనాడు శాస్త్రులు పరిచయులు దినమునకు వారమునకు 2 దినాలు ఉపవాసం ఉండేవారు అని వారు చెప్పారు. వారమునకు 2 సార్లు ఉపవాసం ఉండేవారు. ఉపవాసం ఉండడం ద్వారా 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఆత్మీయంగా ఎంతగానో ఎదుగుదల చెందగలం. రెండవదిగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎవరైతే ఉపవాసం చేస్తారో వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి ఉపవాసం ద్వారా ఆశీర్వాదం, ఆరోగ్యం ఉన్నది. సరే ప్రియులారా, ఉపవాసం ఉన్నాము అంటే ప్రార్థనా జీవితం అన్నది ఎంతైనా అవసరం. ప్రార్థనలో అంటే ఈనాటి వర్తమాన సమయంలో ప్రార్థనలో నీకు ఎవరు తోడుగా ఉంటారు అన్న మాటను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అనగా బైబిల్ యొక్క వాక్యాన్ని బట్టి దేవదూతలు అని మనము గ్రహించాలి. ప్రియులారా, దేవదూతలు ఎవరు? ఒక మాటలు చెప్పాలంటే మధ్యవర్తులు అని చెప్పాలి. యేసు ప్రభువు వారిని మధ్యవర్తి అని అంటాం. అంటే దేవునికిని మనుషులకిని మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని బైబిల్ గ్రంథంలో తిమోథీయులకు రాసిన పత్రికలో ఆ మాట వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అంటే మన ప్రార్థనా జీవితంలో
దేవదూతల అనుభవము మనకు ఉండాలి. దేవదూతల అనుభవం మనకు ఉండాలంటే మన ప్రార్థన అలా ఉండాలి. మన ఇంటికి వచ్చి ఎవరు డోర్ కొట్టినా ప్రార్థన నుంచి లేకూడదు. మన ఇంటికి ఎవరు చుట్టం వచ్చినా ప్రార్థన మానుకోకూడదు. అదేనా ఏదైనా ఫంక్షన్ పడి స్పెషల్ భోజనాలు చేసినా తినకూడదు. అంటే మన యొక్క మనసు అంతా ఎక్కడ ఉండాలనగా దేవుని మీద మాత్రమే ఉండాలి. అట్టి వారి ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు. ఖచ్చితంగా ఆయన జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దూతలు అని అన్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఏడుగురు దూతలు కనిపిస్తారు. నేను ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాను. పుస్తకం కూడా రాబోతూ ఉంది. ప్రియులారా, 7 దూతలు అంటే మాటికి ఆ దూతలేని కాదు అర్థం. అక్కడే కోట్ల కొలది దూతలని ప్రకటన గ్రంథంలో ఉన్నది. కోట్ల కొలది దూతలు ఉన్నారు అని పాత నిబంధన గ్రంథంలో కూడా ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో చూస్తాం, కొత్త నిబంధన గ్రంథంలో చూస్తున్నాం కోట్ల కొలది దూతలు అని. చాలామంది పప్పులో కాలేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో 7 దూతలు అంటే వారేని ఒకసారి 7 పంపిస్తాడు, మరొకసారి 7 పంపిస్తాడు, తర్వాత 4 పంపిస్తాడు. ఇలా దూతలు ఉన్నారు, ప్రధాన దూతలు ఉన్నారు, బలిష్టమైన దూతలు ఉన్నారు, యేసుప్రభువు వారి దూత ఉన్నాడు. ఇలా భాగాలుగా దూతలు ఉన్నారు. అంటే కోట్ల కొలది దూతల్లో దేవుడు పంపించేటువంటి దూతలు. ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనము అంటే 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకున్నప్పుడు ఆ లేఖన భాగాల్లో ఏలియా ప్రవక్త, ప్రభువా ఇంతవరకు చాలు, నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తాడు. ఏలియా ప్రవక్త ఛాలెంజింగ్ ప్రవక్త, ఛాలెంజింగ్ ప్రాఫెట్ ఏలియా ప్రవక్త. అది మనం చూస్తాం ఏలియా ఆయన జీవితంలో. రాజు ఉన్నాడు, అహాబు రాజు, యెజెబెలు. వారిని ఎదిరించాడు తప్పు చేస్తూ ఉంటే. నాబోతు యొక్క స్థలాన్ని ఆక్రమించినప్పుడు ఇది మంచిది కాదని చెప్పాడు. రెండవదిగా బయలుదేవత వారితో ఛాలెంజింగ్ చేశాడు. యెహోవా దేవుడే నిజమైన దేవుడని నిరూపించాడు. అలా మనము ఏలియా ప్రవక్తను చూస్తాం. ఇలా ఛాలెంజింగ్ ప్రవక్తగా ఏలియా ప్రవక్త దేవుడు బలంగా వాడుకున్నాడు ఏలియా ప్రవక్త. అందుకే బైబిల్ గ్రంథంలో యాకోబు ఆయన అంటాడు, ఏలియా మనలాంటి మనుష్యుడే అని యాకోబు పత్రికలో చెప్తాడు. ఆయన మనలాంటి మనుష్యుడే అంటే అర్థం ఏంటి? మనం ఏలియా లాంటి మనుషులే, కానీ ఏలియా ప్రవక్త లాంటి ఆ ప్రార్థన జీవితం మనకు ఉండాలి. ఆయన మనిషే, మనం మనిషే, మన మనుషులమే, ఆయన మనిషే. అంటే ఆయన ప్రార్థన జీవితం ఉన్నది, ధైర్యం ఉన్నది, మనకు లేదు. ప్రార్థన జీవితం, ధైర్యం ఉంటే దేనినైనా సాధించగలరు, దేవుని శక్తిని పొందుకోగలరు. గొప్ప కార్యాలు చేశాడు. చేసిన తర్వాత అంటాడు, ఇంతవరకు చాలు, నన్ను తీసుకో అంటాడు. ఇక్కడ దేవుని దూతను మనం చూస్తాం. ప్రియులరా,
దేవుని వాక్యాన్ని బట్టి మనము గమనించినట్లయితే ఇక్కడ 7వ వచనం నుంచి చూడండి. 7వ వచనం నుంచి, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీకు శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని చెప్పబడిన హోరేబునకు వచ్చెను. దేవునికి స్తోత్రం. చాలు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో యెహోవా దూత అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ప్రకటన గ్రంథం అలా ఉంచండి. దూతల గురించి 7 భాగాలుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రధాన దూత మిఖాయేలు, యూదాపత్రిక 9వ వచనములో ప్రధాన దూత. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనములో ప్రభువు దూత. తర్వాత 3వదిగా యెహోవా దూత. అంటే ఆదికాండం 16వ అధ్యాయంలో యెహోవా దూత గురించి మనం చూస్తున్నాం. అదే ఇక్కడ 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో 7-8వ వచనంలో యెహోవా దూత అని చెప్పడం మనం చూస్తాం. యెహోవా సన్నిధి దూత. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా సన్నిధి దూత. యెహోవా నిబంధన దూత. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో నిబంధన దూత. 6వదిగా గబ్రియేలు దూత. లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో గబ్రియేలు దూత. 7వ దూత వెలుగు దూత. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే కనిపిస్తుంది. ప్రధాన దూత, ప్రభుదూత, యెహోవా దూత, యెహోవా సన్నిధి దూత, నిబంధన దూత, గబ్రియేలు దూత, వెలుగు దూత. ఈ గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం చెప్పలేదు. అలా కాకుండా టోటల్గా బైబిల్ ఉన్నటువంటి దేవదూతల్లో భాగాలుగా 7 భాగాలుగా 7 దూతను చూసాము. చివరిలో వెలుగు దూతను చూసాం. కాబట్టి 7 దూతలు ఇక్కడ మనకు కనిపిస్తారు. ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి యెహోవా దూత అనగా యేసుక్రీస్తు అని మనం చెప్పాలి. ప్రియులారా, అయితే ఇక్కడ ఏలియా దగ్గరికి యెహోవా దూత వచ్చి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణము చేయాలి నువ్వు అన్నాడు. ఆ 40 రాత్రులు 40 పగళ్ళకు ముందుగా ఆ దూత ఏమిచ్చాడు అని అంటే ఒక రొట్టె నీళ్ళబుడ్డిచ్చాడు. అయ్యా, శక్తికి మించిన ప్రయాణం ఉన్నది కాబట్టి నువ్వు ప్రయాణం చేయాలి, చాలా దూరం వెళ్ళాలి, ప్రయాణం చేయాలి, శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. ప్రియులారా, ఉపవాసం ఉండాలనుకుంటాం, ఉదయం టిఫిన్ చేయం, ఆకలి అవుతుంది, మధ్యాహ్నం భోజనం చేయం, ఆకలి అవుతుంది, రాత్రి భోజనం చేయం, నీరసం వచ్చి పడిపోతాం. కారణం ఏంటంటే ఎప్పుడైతే మనము శారీరకంగా భౌతికంగా మనం ఆలోచన చేస్తామో, ఆలోచన చేస్తే ఇలా అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేస్తే అలా అయిపోతాం. ఎప్పుడైతే నీ మనసంతా దేవుని మీద ఉంటుందో, దేవుని మీద మన మనసంతా ఉంటుందో, అలా ఉన్నప్పుడు దేవుడు ముందుకు తీసుకుని వెళ్తాడు. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
40 దినాల ఉపవాస దినాల్లో ఏలియా యొక్క ఉపవాస ప్రార్థన మనం చూస్తున్నాం. ఒక రాత్రి భోజనం చేశాడు, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడు. వెహికల్ లేదు, కాలినడక ప్రయాణం. ఎక్కడికి ప్రయాణము అంటే దేవుని పర్వతం, హోరేబు అనేటువంటి స్థలం. అలా ప్రయాణం. దేవుని పర్వతం హోరేబు అని అన్నప్పుడు దేవుని సన్నిధిని చూపిస్తూ ఉంది. మనం కూడా ఉపవాసం ఉన్నామంటే మన గమ్యం ఏంటంటే దేవుడు. ఎంత దూరంలో ఉన్నాడు దేవుడు అంటే, ప్రియులారా, పరలోకములో ఉన్నాడు దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే పరలోకములో ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నామంటే భూమి మీద ఉన్నాం. అయితే మనమంతా ఒక విషయాన్ని ఎరుగుదాము. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నీవు నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇచ్చేదను. ఎక్కడున్నాడంట దేవుడు? పరలోకముందు ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నాం? భూమి మీద ఉన్నాం. ప్రియులారా, క్రీస్తు పూర్వములో ఆ మాట రాయబడి ఉంది. ఈ రోజున అది వాస్తవమని మనం ఎలా చెప్పగలము? పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న ప్రజలు మొరపెడితే వారి ప్రార్థన విని ఆయన జవాబిస్తున్నాడంటే అది ఎలా నమ్మగలం? ఇప్పుడు ఒకసారి సైన్స్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నమ్మగలం. నేను ఇక్కడ ఉన్నాను, మా తమ్ముడు ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు, లండన్లో ఉన్నాడు. వీడియో కాల్లో మాట్లాడాలంటే మాట్లాడతాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. అంటే క్షణములో లండన్లో ఉన్నటువంటి ఆయనతో ఇక్కడ ఉన్న నేను వీడియో కాల్తో మాట్లాడగలుగుతున్నాను. ఎలా అంటే శాటిలైట్ ద్వారా టెక్నాలజీ ఎలా వచ్చింది. దీన్ని బట్టి మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరలోకముందున్న దేవుడు, క్షణాల్లో నువ్వు ఎంత దూరములో ఉన్నా క్షణాల్లో నీ ప్రార్థన వినేవాడుగా ఆయన ఉన్నాడు. ఫోన్లు ఇప్పుడు వచ్చింది, టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. ఆ టెక్నాలజీ రాకముందే ఏ విధంగా దేవుడు నీ మొర వింటున్నాడు, ఏ విధంగా దేవుని దూతలు నీ యొక్క ప్రార్థన ఆలకిస్తూ ఉన్నారు, నీ ప్రార్థన తీసుకుని వెళ్ళి అక్కడ ఇస్తున్నారు, బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో పరలోకములో ఉన్న దూత భూమి మీద ఉన్నటువంటి ఆయనతో మాట్లాడేటువంటి క్రమం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉపవాస దినాల్లో మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుని దూతలు నీ దగ్గరికి రావాలి. దేవుడు నీ ప్రార్థన వినాలి, దేవుని దూతలు నీ దగ్గరికి రావాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని దూతలు నీ దగ్గరికి రావాలి, ప్రార్థన వినాలి. ఇది జరిగింది. ఎలా జరిగినది అనగా, ప్రియులరా, ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి, 15వ వచనం ఒకసారి చదవండి. మైకులో చదివితే ఆ మైకులో కూడా ఇది వస్తుంది. మైకులో చదివేవాళ్ళు. 22వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత పరలోకము, చెప్పాను కదా, యెహోవా దూత, ప్రధాన దూత, ప్రభుదూత, యెహోవా దూత. యెహోవా దూత అన్నప్పుడు యేసుక్రీస్తు అని జ్ఞాపం చేసుకుందాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహాం ఎక్కడ ఉన్నాడండి? మొరియా పర్వతం మీద అబ్రహాం ఉన్నాడు. తనైన దేవుడు పరలోకంలో ఉన్నాడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. అంటే ఈ రోజున మనం ఫోన్ ఎలా వినగలుగుతున్నామో
అమెరికాలో ఉన్న వారితో ఎలా మాట్లాడుతున్నామో, పరలోకముందున్న దేవుడు అబ్రహాము తన కుమారుని బలించటం ఇవ్వడం చూచి, అంటే కత్తి ఇట పెట్టాడు, అబ్రహాం కత్తి ఎత్తాడు. ఎత్తినెత్తడమే క్షణాల్లో పరలోకముందున్న యెహోవా దూత అబ్రహామా అని పరలోకము నుండి అని మనం చూస్తాం. అక్కడ ప్రత్యక్షమే కాదు, ఎక్కడనండి, పరలోకము నుండి. పరలోకము నుండి అబ్రహామా అని పిలిచాడు. అది మొదటిసారి. రెండవసారి 22వ అధ్యాయం 15వ వచనం, ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహాముని పిలిచి ఇట్లా నేను, ఎవరండి? యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి పిలిచి. అందుకే క్రొత్త నిబంధన గ్రంథంలో ఎవరైనా 2-3 నా నామమున ఏకీభవించి ప్రార్థన చేసిన ఎడల వారి ప్రార్థన నేను వింటాను. మనకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, కుటుంబంలో కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పాస్టమ్మ గారు 40 దినాలు వచ్చిందంటే ఉపవాసం స్టార్ట్ చేస్తుంది. అదే టైంలో మాకు మొక్కజొన్న పని పడుతుంది. ఒక తమ్ముడు చెబుతూ, ఆమె ఉపవాసం ఉండి, పోయిన సంవత్సరం ఉపవాసం ఉండి పనికి వచ్చిందన్న, కంకులిసి ఇరిచిందనని చెప్పాడు. నేను కూడా పని ఉన్నప్పుడు ఎందుకు అని అన్నప్పుడు, అంటే నేను ఉపవాసం ఉంటేనే సమస్యలు తొలగిపోతాయి అని ఆమె అంటూ ఉంటాను. మన కూడా పని 1 గంటకు మిషన్ వచ్చింది, ఒక మిషన్ పట్టాల, 1:30 ఎండ, ఉపవాసం ఉండి పోవాలా, పోయినాం. ప్రియులారా, అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా ఉపవాసం అన్నది అది విలువైనది, అది బలమైనది ఉపవాసం. కాబట్టి అలా ప్రార్థనలో ఉండటం చాలా గొప్ప విషయం. రెండవ మారు పరలోకం నుంచి ఆయన మాట్లాడి అబ్రహామా అని పిలిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. మనం కూడా దేవుని స్వరాన్ని వినాలి అంటే, గమనించండి, దేవుని స్వరాన్ని వినాలి అంటే ఉపవాస అనుభవం అన్నది మనకు కావాలి. ఏలియా ప్రవక్త ఏంటంటే దేవుడు చెప్పిన మాట విన్నాడు. ఉపవాసం ఉండేటప్పుడు కూడా దేవుడి చిత్తాన్ని గ్రహించాలి, దేవుని మాట గ్రహించాలి, దైవ చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆ రీతిగా ముందుకు వెళుతూ మనం ఉపవాసం అలా చేస్తూ ఉంటే దేవుడి కార్యాన్ని జరిగించగలరు. నేను ప్రభుని ఎరిగినప్పుడు 40 దినాలు ఉపవాసం చేసింటిని, వితౌట్ ఫుడ్, వితౌట్ మిల్క్, వితౌట్ ఫ్రూట్స్. అలా తర్వాత 21 దినాలు ఒకసారి చేశాను. మా అమ్మ అనేది అప్పుడప్పుడు నాయనంగా ఎప్పుడు అనుకుంటే ఉపవాసాలు, ఇప్పుడు ఉపవాసాలని నేను కూడా అనుకున్నాను. ఇంకా ఉపవాసాలు ఏదో వారానికి ఒకసారి ఉంటుందిలే, తర్వాత ఉండవులే అనుకున్నా. ఇటీవల అంటే జనవరి నెల నుంచి మనం చూస్తాం, దేవుడు స్థలంలో మార్చేసి 3 దినాలు ఉపవాసం ఉండాలి అని. నిజంగా చెప్తున్నా, అయిపోయింది కాబట్టి చెప్తున్నా. ఉపవాసం ఉన్నప్పుడు 3 దినాలు మేము నీళ్ళు తప్ప ఏం తీసుకోలేదు, ఒక నీళ్ళే. వయసు అయింది అయినా పర్వాలేదు, దేవుడు అలా నడిపించాడు. అంటే ఆయన నడిపించాడు కాబట్టి నడచటం. 3 దినాలు నీళ్లు మాత్రమే తాగాము, ఏమీ తీసుకోలేదు. అలా 2 నెలలు జరిగింది. అంటే ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రేరేపించి అలా అడుగులేపిస్తాడు. ఏడ్చినప్పుడు నడిస్తే అది మనకి ఎంత దీవెనో, ఎంత ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం.
ఒక రొట్టె, ఒక నీళ్ళ బుడ్డి. ఆ రొట్టె తిన్నాడు, నీళ్ళ బుడ్డి తీసుకున్నాడు, ప్రయాణం చేశాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి హోరేబు చేరుకున్నాడు. ఎవరండి? ఏలియా ప్రవక్త. ఏ దూత అయితే ఆహారం ఇచ్చినదో అది విలువైనటువంటి ఆహారం. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు తినేటువంటి తిండి బలమైంది అంటారు. చిన్నప్పుడు మనం ఏమైతే తిండి తింటామో అది చాలా బలమైన తిండి అని అంటారు. దేవుడిచ్చే ఆహారము ఎంత బలమైందో చూడండి. ఆ దేవదూత వచ్చి ఆ రొట్టె, ఆ నీళ్లు బుడ్డి ఇచ్చినప్పుడు ఇంకా నీళ్లు తాగినట్టుగా రొట్టె తిన్నట్టుగా లేదు. ఆ ప్రయాణం చేశాడు. బైబిల్ రాయబడి ఉంది, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడు. దేవునికి స్తుతి. ఆయన ప్రయాణం చేసి ఎక్కడ చేరుకున్నాడు? 8వ వచనం, 19వ అధ్యాయం 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రి మగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతము పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 దినాలు ప్రయాణం చేశాడు, అక్కడ చేరాడు. ఎక్కడ చేరాడు? హోరేబు. హోరేబులో నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో యేసుప్రభు వారు హోరేబులో ప్రత్యక్షమయ్యాడు. ఎవరికండి? మోషేకు. ఇశ్రాయేలు ప్రజలు మొర విని వారు ఎంతో కాలం నుంచి మొరపెట్టారు, ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన విని మోషేను లేవనెత్తాడు. ఇశ్రాయేలు ప్రజల నాయకుడిగా లేవనెత్తిన తర్వాత ఎలా చూశాడు దేవుని దర్శనం? ఎలా కనపడ్డాడు? దేవుని దూత ఎలా కనపడ్డాడు? యెహోవా దూత. అక్కడ యెహోవా దూతే కదా, యెహోవా దూత ఎలా కనపడ్డాడు? అగ్ని మండుతూ ఉంది, పొద కాలిపోలేదు. ఎలా ఉందో చూడండి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ కాలిపోలేదు. ఎంత ఆశ్చర్యం చూడండి. మండుతున్నట్టుగా కనపడినది కానీ పొద కాలిపోలేదు. అంటే దేవుడి శక్తి అక్కడ. అదే స్థలానికి ఏలియా ప్రవక్తను దేవుడు అక్కడికి నడిపించాడు. ప్రియులారా గమనించండి, మోషే గారు ఎలా 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో గడిపాడో అదే అనుభవము మన ఏలియా ప్రవక్త యొక్క జీవితంలో మనం చూస్తాం. మనం నిర్ణయించుకుంటాం కొన్ని సందర్భాల్లో ఈ పూట తినకూడదు అని. ఒకవేళ దేవుడు ఇంకొక పూట ఉన్నామని అనుకోండి, మధ్యాహ్నం తినకూడదని ఉండాలి. ఇంకా రాత్రి కూడా తినకూడదని నేను చెప్పిన అనుకోండి, ఉండాలి. ఒకవేళ నీళ్ళు కూడా తాగకూడదని చెప్పిన అనుకోండి, నిజంగా ఉండాలి. ఏం కాదు. దేవుడే నిన్ను దర్శించి నీతో మాట్లాడి నీకు ఆ ప్రేరేపణ కలగజేసి అలా నడిపిస్తే ఏమయ్యేది లేదు. నేను ప్రతి సంవత్సరం ఒకరి గురించి చెప్తాను. ఎవరి గురించి? సాధు సుందర్ సింగ్ గురించి. సాధు సుందర్ సింగ్ గారు, ఆయన చరిత్ర చదవండి. ఆయన ఉపవాసం ఉండడానికి ఇంకా వెళ్ళిపోయాడు, పర్వతాలలోకి వెళ్ళిపోయాడు. 40 రాత్రులు వేసుకున్నాడు జైలులో. ఒకరోజు అయిపోతే రాయిసిరేస్తున్నాడు, ఒకరోజు అయిపోతే రాయిసిరేస్తున్నాడు. ఏమి తినలే, ఏమి తాగలే. చివరికి ఆ 40వ రాయి తీసి బయట వేయడానికి కూడా ఆయనకి శక్తి లేదు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దైవజనుడు సాధు సుందర్ సింగ్. ఆయన మనిషి. ఈ రోజున అంత టెక్నాలజీ అయిపోయినది. ఉపవాసాలు అంటే టెక్నాలజీ అయిపోయింది, ఏదో నైస్ అయిపోయింది, అలా ఉన్నది. కొంతమంది మటన్ తిని ఉదయం అంతా మానుకొని మళ్ళీ రాత్రి మటన్ తినేస్తారు, ఎందుకంటే స్ట్రెంగ్త్ కావాలని. అలా ముస్లిమ్స్ అంతే కదా, రంజాన్లో వాళ్ళు ఫుల్ రాత్రి మటన్ తినడం, టైం మళ్ళీ డే అంతా నీళ్ళు కూడా తాగరు, ఏం తాగరు, అలా ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ప్రభు యొక్క నడిపింపు చాలా అద్భుతమైనది, చాలా అద్భుతమైనది. ప్రియులారా,
యేసుక్రీస్తుకు ఆయనకు దేవదూతలకున్న సంబంధం ఎలా ఉన్నదో చూడు. అంటే దైవజనులకు దేవదూతలకున్న సంబంధం, యేసుక్రీస్తుకు మనకున్న సంబంధం ఒకసారి ఆలోచన వచ్చాయి. దేవదూతలకు యేసుక్రీస్తుకున్న సంబంధం, మనకు దేవదూతలకున్న సంబంధం ఆలోచన చేయాలి. బైబిల్లో మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనంలో ప్రభు అంటాడు, నేను వేడుకున్నట్లయితే 12,000 సేనా వ్యూహముల కంటే ఎక్కువగా ఆయన పంపిస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు పక్షాన ఎవరు వస్తారంట? దూతలు వస్తారంట. 12 సేనా వ్యూహముల కంటే కింద 6,000. ఒక్క మాట ఆయన అట్లా అంటే 6,000 సైన్యం ఎక్కడి నుంచి అంటే యేసుప్రభు ముట్టాల్సిన పనిలే, రండి అంటే చాలు 6,000 సైన్యం వచ్చేసి ఇంకా పిలాతును హేరోదును భస్మం చేసేస్తారు. అంటే ఎలా ఉన్నదో చూడండి. యేసుప్రభు వారి యొక్క ప్రేయరు, యేసుప్రభు వారి యొక్క బలము, యేసుప్రభు వారి యొక్క శక్తి ఎలా ఉన్నదో ఒకసారి గమనించు. ఉపవాస ప్రార్థన అలా ఉన్నది. ఆయన ఉపవాస ప్రార్థన అలా ఉంది. ఇంకొక మాట చెప్తాను. యేసుప్రభు ప్రార్థన చేస్తుంటే యేసుప్రభు యొక్క ఆ ఉపవాస ప్రార్థనలో దేవదూతలు వచ్చి పరిచర్య చేసినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవదూతలు వచ్చి పరిచర్య చేసినటువంటి క్రమం, దేవదూతలు వచ్చి పరిచర్య చేసినటువంటి క్రమం అది చాలా అద్భుతమైనది, చాలా అద్భుతం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడిస్తున్నాడంటే నీ ఉపవాసము, నా ఉపవాసము, మన ఉపవాసాలు దేవదూతలు వచ్చి మనల్ని పలకరించే విధంగా ఉండాలి. దర్శనములో మనతో మాట్లాడే విధం ఉండాలి. దర్శనములో మనం ఆయన స్వరాన్ని, దేవదూతల యొక్క స్వరాన్ని వినే విధంగా మనం ఉండాలి. అంటే అంత పద్ధతిగా. ఇంకొక మాట ఉందండి, అందరి ఉపవాస ప్రార్థనలు కాదు. మీరు గుద్దులాడచ్చు, తగాలాడచ్చు, కొట్లాడుకుంటూ ఉపవాసాలు ఉంటారు, ఏదో నామకార్థంగా చేస్తూ ఉంటారు. అది ఉపవాసమా అని యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాటను మనం చూస్తాం. పాపం మనలో పెట్టుకొని యథార్థమైన జీవితం మనలో లేకుండా ఉపవాసాలు ఉంటే అది ఏమాత్రం దేవుడు వినడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, 40 దినాల వరకు శోధించాడు సైతానుడు, అనేక కోరికలు చూపించాడు. అందుకే యేసుప్రభు అని ఏమంటే కామ కోద మదమత్సరాలను జయించిన దేవుడు యేసుక్రీస్తు అని అంటాడు. అంటే ఎన్ని విధాలుగా శోధన వచ్చినా శారీరకంగా వాటిని జయించిన వాడు యేసుక్రీస్తు. అందుకే మనమందరం కూడా ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడాలనగా యేసుప్రభు వారి మీద ఆధారపడాలి. యేసుప్రభు వారి మీద ఆధారపడి నడిపించు ప్రభువా అని అడిగితే ఆయన నడిపిస్తాడు. 40 దినాలు అయిన తర్వాత దేవదూతలు వచ్చి యేసుప్రభు వారికి ఏం చేశారట? పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం. ఏలియా ప్రవక్త దగ్గరికి దేవదూత, యెహోవా దూత వచ్చింది. యెహోవా దూతని ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు ఉపవాసం 40 రాత్రులు 40 పగలు ఉన్న తర్వాత దేవదూతలు వచ్చి పరిచర్య చేశారంటే విజయాన్ని పొందాడు యేసుక్రీస్తు. శిలువ మరణం పొందబోతున్నాడు యేసుక్రీస్తు. దానికి ముందుగా యేసుక్రీస్తుకు వచ్చినటువంటి ఈ ఛాలెంజింగ్ ఏమిటంటే 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండటం. అంటే ఇది ఒక తర్ఫీదు. ఇలా శరీరాన్ని జయించాడు ఆయన. కాబట్టి
యేసుప్రభు శరీరము చనిపోయినా కూడా కుళ్ళిపోలేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇంకొక మాట, యేసుక్రీస్తుని ఎవరు బలపరిచారో చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎవరండి? దేవుని దూత. అబ్రహాముతో మాట్లాడిన దూత ఎక్కడి నుంచి అండి? 22వ అధ్యాయం 11వ వచనం 15వ వచనంలో పరలోకము నుండి. దూతలు చాలామంది ఉన్నారన్నాను. 7 దూతలు ప్రత్యేకమైన వారు అన్నాను. అనగా ప్రకటన గ్రంథము కాకుండా 7 దూతలు ప్రత్యేకంగా ఉన్నారు అన్నాను. ఇక్కడ 22వ అధ్యాయం 43వ వచనములో పరలోకము నుండి దూత ఆయనను బలపరచును. మళ్ళా ఒకసారి చదవండి మరలా. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనకు, అంటే మనము వీడియోలో అమెరికాలో ఉన్న వాళ్ళని ఎట్లా చూస్తామో అట్లనే ఆ దూత పరలోకములో ఉన్నాడు. పరలోకములో ఉన్న దూత ఇక్కడ యేసుక్రీస్తు కనపడ్డాడు. కనపడి యేసుక్రీస్తుని ఏం చేశాడండి? బలపరిచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిలువ మరణానికి యేసుప్రభు వారు వెళుతూ ఉన్నాడు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఉపవాసం ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఒక దూత వచ్చి అక్కడ కడపనేటువంటి విధానం చూస్తున్నాం. అక్కడ ఏ దూతని రాయబడి ఉంది? పరలోకము నుండి ఒక దూత. గుర్తుపెట్టు ప్రియులారా. మనం ప్రకటన గ్రంథం చదువుతూ ఉంటాము. ప్రకటన గ్రంథంలో దూత అని రాయబడి మొదటి అధ్యాయంలో చివరి అధ్యాయం. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ఆ ప్రకటన గ్రంథ విషయాలు ఎవరికి తెలియపరిచాడు చెప్తారా? యోహానుకు ఎవరు తెలియపరిచారు? యోహానుకి ఎవరు తెలియపరిచారు? యేసుక్రీస్తు దూతకు తెలియపరిస్తే యేసుక్రీస్తు దూత యోహానుకు తెలియపరిచింది. ఇవి క్లారిఫికేషన్గా మనం చూస్తాము. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవించనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించింది. అంటే యేసుక్రీస్తు దూత తన దూత ద్వారా యోహానుకు తెలియపరిచి రాబోయేటువంటి సంగతులు తెలియపరిచి. అంటే దేవునికి యేసుక్రీస్తుకు దూతలకు ఉన్నటువంటి సంబంధం. ఏలియాకు ఇక్కడ ఆ దూతకు ఉన్నటువంటి సంబంధం. దేవుని బిడ్డల క్రైస్తవులకి ఆ విశ్వాసాలు దేవదూతలకు ఉన్నటువంటి సంబంధం. ఇప్పుడు 22వ అధ్యాయం 16వ వచనానికి రండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి నీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. దేవునికి స్తోత్రం. క్లారిఫికేషన్ వచ్చేసింది. యేసు అను నేను నా దూతను పంపించి ఉన్నాను. నా దూతను పంపించి యోహానుకు తెలియపరిచాను ఈ సంగతి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దైవజనులకి దేవుని దూతలకున్న సంబంధం, యేసుక్రీస్తుకి ఆయన దూతలకున్న సంబంధం, మనకు దూతలకున్న సంబంధం. ఈ ఉపవాస దినాల్లో 40 దినాలే కాదు, ఏ సమయంలోనైనా మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని దూతలు నీ దగ్గర రావాలి, నీ దగ్గరికి రావాలి. వారి యొక్క స్వరాన్ని నువ్వు వినాలి. అరిదిగా ప్రభువులో మనము ఎదగాలి.
ప్రభు సన్నిధిని మనము అనుభవించాలి. యేసుక్రీస్తు శిలువ మరణంలో ఉన్నప్పుడు కూడా దూత ప్రత్యక్షమై ఆయన బలపరిచినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే దూతల ద్వారా పరలోకం లేదు, యేసుక్రీస్తు ద్వారా పరలోకం ఉన్నది. యెహోవా దూత ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా పరలోకం ఉన్నది. ఆయన మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, రానై ఉన్నాడు. కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకి వందనాలు, స్తోత్రాలయ్యా. ఏలియా ప్రవక్త యొక్క ఉపవాస ప్రార్థన, దేవదూతల యొక్క సంబంధాన్ని మేము చూచాము. యేసుక్రీస్తు దేవదూతల యొక్క సంబంధాన్ని మేము చూచాము. కాబట్టి జ్ఞాపం చేసుకున్నాం. మేము కూడా నాయన ఎలా ఉపవాసం ఉంటున్నాము, ఎలా ప్రార్థన చేస్తున్నాము, ఎలా దేవుని అనుభవిస్తూ ఉన్నాము, ఎలా నీ కార్యాలు చూస్తూ ఉన్నాము ప్రభా, జ్ఞాపకం చేసుకుని మా బలహీనతలు తీసివేసిన ఆయన చక్కటి అనుభవములో ఆత్మీయంగా నడిపించమని, వాక్యమైన ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా బలపరిచి ఆ రీతిగా చేయుట కృప చూపించమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి, ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడై